నమస్తే. ప్రస్తుతం మనతో పాటు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు ఉన్నారు. హర్యానాలో దాదాపు గెలుపు ఖరారైనట్టు కూడా అన్ని సర్వేలు చెప్పాయి. పార్టీ కూడా ధీమా వ్యక్తం చేసింది. కానీ అనూహ్యంగా అక్కడ బీజేపీ గెలిచింది. రైతు పోరాటాలను కాంగ్రెస్ సరైన విధంగా చూసుకోలేదనుకోవచ్చా? ఈ తీర్పు మాత్రం నిజంగా టీవీలలో వస్తున్న ప్రకారంగా చూస్తే ఇది అనేక అనుమానాలు వస్తాయి. ఇది ప్రజా తీర్పు అని అనుకుంటే కాదు. ఎందుకు ప్రజా తీర్పు కాదు అని అంటే, హర్యానాలో పడ్డంత రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, సామాన్య ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందిని ఓట్ల ద్వారా వాళ్ళు చూపించాల్సిన సమయానికి వచ్చేటప్పటికి విరుద్ధమైన ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా దీంట్లో ఏదో అధికార దుర్వినియోగం జరిగింది, లేకపోతే ఈ విధంగా తీర్పులు రావు. అంతేకాకుండా పోలింగ్ అయిన తర్వాత అనేకమైన దేశంలో ఉండే సర్వేలన్నీ కూడా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే చెప్పింది, కానీ ఓడిపోద్దని ఎవరు కూడా చెప్పలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఏవిఎంలను వీళ్ళు ఏమైనా మ్యానిపులేట్ చేసిండ్రా, ఇంకా లేకపోతే అధికారం దుర్వినియోగం చేసిండ్రా, ఇంకా ఎవరినైనా బెదిరించిండ్రా, ఇవన్నీ కూడా లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అధికారం దాహం కాదు, మాకు ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేయాలి. దానికి భిన్నంగా వచ్చింది. కాబట్టి మీరు అన్నట్టుగా ఇది చాలా సీరియస్ ఇష్యూ. హర్యానా అనే ఒక చిన్న రాష్ట్రంలో ఈ విధంగా ప్రజలు ఆశించిన విధంగా, ప్రజలు 5 సంవత్సరాలు పడ్డ కష్టాలు దృష్టిలో పెట్టుకున్న తర్వాత 5 నల్ల చట్టాలు కానీ, రైతాంగం పదే అడిగింది కానీ, రైతులు చనిపోయింది కానీ, వాళ్ళపైన కేసులు పెట్టి ఎవరు కూడా మర్చిపోలే. సో దీని విషయంలో కూడా ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే వాళ్ళందరూ కూడా, మేధావులందరూ కూడా ఆలోచన చేయాలి, దీన్ని లోతుగా పరిశీలన చేయాలి, దీనిపైన ఎంక్వైరీ కూడా జరగాలనేది మా అభిప్రాయం. రిజర్వేషన్లపై ప్రధానంగా కాంగ్రెస్ స్టాండ్ తీసుకోవడం, కులగణన విషయంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్ల జాట్లు బీజేపీకి అనుకూలంగా వేసి కాంగ్రెస్ను దెబ్బ కొట్టారని ఒక ప్రచారం. చూడండి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు అధికంగా. అంత మాత్రం చేత మొదటి నుంచి కూడా అక్కడ జాట్లు ఉన్న రాష్ట్రం అది. మేము కూడా అధికారంలో ఉన్నాం. మేమున్నప్పుడు కూడా జాట్లకు అనుకూలంగా కానీ, ఇంకా లేకపోతే వ్యవసాయం చేసే కుటుంబాలలో జాట్లు చాలామంది ఉన్నారు. మా పార్టీలో కూడా మెజారిటీ జాట్లు ఉన్నారు. కానీ కులగణన కానీ, రిజర్వేషన్స్ కానీ, వీటి విషయంలో అంత సులువుగా ఆ అభిప్రాయంతో మేము అన్నామని చెప్పి మాకు వ్యతిరేకంగా ఓటు వేసే పరిస్థితి అయితే అక్కడ లేదు. దీనికి భిన్నంగా ఏదో జరిగింది మొత్తానికి. కులగణన విషయంలో ఒక్క రాష్ట్రం కాదు, మొత్తం దేశంలోనే. ఇప్పుడు చూడండి, స్వాతంత్రం వచ్చింది, ఇంతకాలం తర్వాత కొన్ని మార్పులు తెస్తాం, మనం సంస్కరణలు తీసుకొస్తాం. భూమి విషయంలో తీసుకొస్తాం, బ్యాంకుల విషయంలో తీసుకొస్తాం, ఉద్యోగాల విషయంలో తీసుకొస్తాం, రిజర్వేషన్ల విషయంలో తీసుకొస్తాం. ప్రజాభిప్రాయము ఎప్పుడెప్పుడు ఏ విషయాన్ని ఆయా ప్రభుత్వాల దృష్టి తెచ్చినప్పుడు వాటిపైన సంస్కరణ తీసుకురావాల్సి తప్పదు. ఇప్పుడు మహిళలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉండాలన్నారు, చాలా పెద్ద ఎత్తున వచ్చేది. మా వరకు మేము ఒప్పుకున్నాం. అంటే ఇవన్నీ కూడా సమయానుకూలంగా వచ్చే సమస్యలు ఇవన్నీ. కాబట్టి కులగణన అనేది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు. ఇది తప్పేం కాదు, జరగాలి. ఆయా కమ్యూనిటీలకు ఇప్పుడు ఏముంది, ఉద్యోగాలలో అవకాశం రావాలి, చట్టసభలలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి అనేదే వాళ్ళ కోరిక. అది తప్పేముంది దాంట్లో. సో జమ్మూ కాశ్మీర్ కంటే ఎక్కువ, హర్యానా కంటే ఎక్కువ జమ్మూ కాశ్మీర్ మీద ఎక్కువ బీజేపీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. 370 ఆర్టికల్ రద్దు అయిపోయింది. అలాగే కొన్ని సంస్కరణలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇవన్నీ చేసినా కానీ ఈరోజు ఇండియా కూటమికి అనుకూలంగా వచ్చింది. ఏం జరిగిందంట ఎక్కడ? జమ్మూ కాశ్మీర్. నేను పాకిస్తాన్ రిజల్ట్ చూడలేదు, హర్యానా చూడలేదు, కానీ మీరు చెప్పింది వింటుంటేనే చూడండి, ఇది చూస్తే మీరు అన్నట్టుగానే 370, ఇంకా లేకపోతే వాళ్ళు అనేకమైన క్లిష్టమైన సమస్యలను ప్రజల ముందు పెట్టారు జమ్మూ కాశ్మీర్ను హస్తగతం చేసుకోవడానికి. మీరన్న లెక్కల ప్రకారంగా అక్కడ ఇంకో రకంగా వచ్చింది, హర్యానాలో ఇంకో రకంగా వచ్చింది. ఈ రెండింటి విషయంలో కూడా లోతుగా ఇది ప్రజాస్వామ్యం, మన ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేసే ఈ దేశంలో, పార్లమెంటరీ వ్యవస్థ చాలా బలంగా ఉన్న దేశంలో ఇట్లాంటివి అధికార దుర్వినియోగం కానీ, లేకపోతే ఓటింగ్ ద్వారా
ఏ యంత్రాలనైతే ఉపయోగించుకుంటున్నామో ఆ యంత్రాలను వాడుకోవడం కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ అనేకసార్లు దీనిపైన అభియోగాలు వచ్చినాయి. ఇది సహజమే. దీనిపైన లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మేము ఓడినమా గెలిచినమా ముఖ్యం కాదు. ప్రజాస్వామ్యము భవిష్యత్తులో బలంగా ఉండాలి అనంటే, ఓటు వేసే అతనికి హక్కు ఖచ్చితంగా ఉండాలి అనంటే అధికార దుర్వినియోగం చెల్లదు అనే మాట తీసుకోవడానికి మేధావులు ఆలోచన చేయాలి. మేము దీన్ని సంపూర్ణంగా సాయంకాలం వరకు రిజల్ట్ వచ్చిన తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా ఈ విషయం పైన అధ్యయనం చేస్తుంది, అది మాట్లాడుతుంది, మేధావులతో మాట్లాడుతుంది. దీని విషయంలో ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీగా, ప్రజాస్వామ్యం నమ్మే పార్టీగా, సెక్యులరిజాన్ని నమ్మే పార్టీగా, రైతాంగం విషయంలో పట్టించుకునే పార్టీగా తప్పకుండా మేము దానిపైన అందరినీ కూడా ఏకం చేసి దీని విషయంలో లోతుగా ఆలోచన చేస్తాం. విషయం ఏదైనా ఉంటే తప్పకుండా బయట పెడతాం. థ్యాంక్ యూ సార్. ఏదైనప్పటికీ హర్యానా విషయంలో అలాగే జమ్మూ కాశ్మీర్ విషయంలో మాత్రం ఓటింగ్ విషయంలో మాత్రం ప్రజా తీర్పును అందరూ స్వాగతించాలి. కానీ హర్యానాలో మాత్రం బీజేపీకి అనుకూలంగా ఫలితాలు రావడం మాత్రం చాలా అనుమానాలు కలిగిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ రైతుల పోరాటం ఉంది, అక్కడ ప్రజలు కూడా ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత మీద ఉన్నారు. ప్రజలతో పాటు సర్వేలు కూడా అన్నీ కాంగ్రెస్ వైపున, కానీ ఆ ఫలితం రివర్స్ రావడం వెనుక మాత్రం ఏదో జరిగి ఉంటుందని చెప్పారు. మరి వరకు కాశ్మీర్ విషయాలు మాత్రం ప్రజా తీర్పు విషయం మాత్రం పూర్తి స్థాయిలో అధిష్టానం ఒక క్లియర్ క్రిస్టల్ ఒక ప్రకటన అయితే చేయబోతుంది. ఏదైనప్పటికీ ఓటు వేసే వ్యవస్థకు ప్రజాస్వామ్యంలో గౌరవం కల్పించాలి, ఓటర్ను కాపాడాల్సిన అవసరం కూడా ఉందని కూడా తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెనప సమస్యలతో సతీ దిశ టీవీ హైదరాబాద్.